పోలవరం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల కళ. భారతదేశంలో పెండింగ్లో ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. ఈనాడు 1941లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెంట్ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి వెంకటకృష్ణ అయ్యర్ గారు ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఇది. ఆనాటి నుండి కూడా కాగితాల మీద గెంటుకుంటూ వచ్చిన ప్రాజెక్టు 2000 సంవత్సరంలో సీఎంగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక రూపకల్పన జరిగింది. ఆ తర్వాత 2004 నుంచి కాంగ్రెస్ హయాంలో ఇంకొన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అలా కంటిన్యూ చేశారు. చివరకు మళ్ళీ 2014 మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత 2015లో దానికి జాతీయ ప్రాజెక్టు హోదాని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అప్పట్లో 16,000 కోట్ల అంచనా వ్యయంతో 2000 సంవత్సరంలో మొదలైన ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు దాని అంచనా వ్యయం 60,000 కోట్లు. 2015లో 2019లో మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 60,000 కోట్ల ప్రతిపాదిస్తే కొంతమంది 2015లో జాతీయ హోదా కల్పించినా కూడా 2000 సంవత్సరంలో ఉన్న 16,000 కోట్ల అంచనా వ్యయాన్ని దాదాపు 60,000 కోట్లుగా 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆనాడు కేంద్రానికి ప్రతిపాదించి, అప్పట్లో బీజేపీ తెలుగుదేశం విడిపోయే టైంకి 2019లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే పోలవరాన్ని ఏటీఎం కార్డులా ఉపయోగించుకుంటున్నారంటూ విమర్శలు కూడా చేశారు. అటువంటిది 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించినట్టు అంచనా వ్యయాన్ని దాదాపు 56,700 కోట్లు, దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఏటీఎం అని చెప్పి అన్నారో ఆయనే ప్రధానమంత్రిగా దాన్ని ఆమోదించడం జరిగింది. దాదాపు ఇప్పుడు 60,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుగుతోంది. మొదట్లో దీన్ని రామపాద సాగర్గా పిలిచారు. తర్వాత దాన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ అఫీషియల్గా అధికారం ఏమంటే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. దీంట్లో 2014 నుంచి కూడా 2015 జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిన కాడి నుంచి కూడా పోలవరం నిర్వాసితులకంటూ కొన్ని ఏళ్ళు నానాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టివ్వడం జరిగింది, పునరావాసానికి ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోవడం, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది. అప్పట్లో ఎవరికైతే పునరావాసానికి సంబంధించి అమౌంట్ ఇవ్వాలో, ఎవరికైతే పునరావాసం కల్పించాలో అప్పట్లో పోలవరం నిర్వాసన అందరూ గగ్గోలు పెట్టారు. మాకు పోలవరానికి ఏంటి పరిస్థితి, మా అమౌంట్ కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ ఏంటి పరిస్థితి, పునరావాసం అంటూ గగ్గోలు పెడితే ఆనాడు వైసీపీ గవర్నమెంట్ కొంతమంది మంత్రులు మా దగ్గర ఏమైనా మిషన్లు ఉన్నాయా, ఏమైనా ప్రింట్ చేసి ఇవ్వాలా నైటో అన్నా. కానీ ఈనాడు మన కూటమి ప్రభుత్వం చేసిన పని ఎటువంటి పత్రికల్లో ఆర్భాటం లేకుండా, పత్రికా ప్రకటన లేకుండా, ఎటువంటి హడావుడి లేకుండా రాత్రికి రాత్రే 1,000 కోట్ల రూపాయలు పునరావాసానికి సంబంధించి ఆ నిర్వాసితులకు అందివ్వడం జరిగింది. దానికి గాను 41.15 కాంటూర్లో ఉన్న మొదటి దశ సంబంధించి నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారంగా 6,36,000 జమ చేయడం జరిగింది. ఎవరికైతే ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు కానీ అవసరం లేదో వాళ్ళకి మరొక 3,85,000 రూపాయలు కూడా కలిపి ఇవ్వటం జరిగింది. దీంతో నిర్వాసితులందరూ కూడా సంభ్రమాచరణకు గురవుతున్నారు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు నిర్వాసితులు ఈనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా రెండో దశకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు గారు తొందరగా ఎవరెవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంతవరకు ఏమవుతుంది ఏంటో కూడా మొత్తం అంతా కూడా రెడీ చేయాలని చెప్పి అధికారులకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే నిర్వాసితులకు అందజేయడం జరుగుతోంది. అదేవిధంగా 2026 అక్టోబర్ కల్లా ప్రాజెక్టులో నీళ్లు నిలుపుతామని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా 2026 అక్టోబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని, దాదాపు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు జరగాలని
అదేవిధంగా మెట్ట ప్రాంతంలోను ఇటు కృష్ణా నదికి ఇటు కుడి కాలువ గాని, అటు ఎడమ కాలువ గాని అటు 200 కిలోమీటర్లు, ఇటు ఒక 200 కిలోమీటర్లతోటి అన్ని కాలువల్లోనూ నిండాలని, అదేవిధంగా ఈ కాలువ ద్వారా దాదాపు ఇంకొక 20,00,000 హెక్టార్లు విస్తీర్ణం సాగులోకి రావాలని ప్రణాళికలతో ఉన్న ఈ ప్రాజెక్టు దాదాపు 1941లో మొదలైన ఈ ప్రాజెక్టు 2026 అక్టోబర్ కల్లా పూర్తవ్వాలని, రైతుల కంటలో ఏనాడు కూడా రైతుల కంట కన్నీరు కాకుండా ఆనంద బాష్పాలు రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం.